బస్ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బాగానే ఉందండి, బాగా అనిపిస్తుందండి. ఉద్యోగం చేసుకుని ప్రైవేట్ జాబుల్లో ఉన్న వాళ్ళు ఆ వచ్చే శాలరీ అనేది వాళ్ళకి సగం ఛార్జీలకు పోతున్నాయి. ఇంకా ఆ ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి మంచిగా ఉంది. హ్యాపీగా అనిపిస్తుందండి, సంతోషంగా ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుందండి. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సులు ఇస్తామన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అది అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని సరే ఉచిత బస్సుల్లోనే వెళ్తూ ఉన్నారు. అయితే ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి చూద్దాం మరి ప్రజలు ఏమంటున్నారు. బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తుంది. హ్యాపీనా మరి? హ్యాపీగా ఉంది. అంటే మళ్ళీ చర్చికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అదే ఛార్జీలు కొంచెం జరుగుతుంది కదా, దేవుడు గురించి మాకు మంచి బస్సు వేసినందుకు కృతజ్ఞత. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెబుతాను. చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. చాలా పేదవాళ్ళు ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళకి ఎంతో ఇదండి, కష్టపడి పైకి వస్తారు కదా, అలాంటి వాళ్ళు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఆటోలు ఏమో విపరీతమైన ఛార్జీ ఉండేది, అలాంటిది ఈ పథకం పెట్టారు కాబట్టి ఆధార్ కార్డు చూపిస్తే చాలా అంటున్నారు కాబట్టి చాలా బాగుందండి. అందులో మాత్రం ఇంకెన్నో డౌట్. రోజు ఎక్కడికి వెళ్తారు? మేము ఎక్కడికి వెళ్ళాం, డ్యూటీకి వెళ్ళే వాళ్ళందరికీ ఇబ్బంది కదా, ఛార్జీలు కట్టుకుని నెలకు 2500 అలాగ అవ్వేది. అలాంటిది ఇప్పుడు అవ్వదు కదండి. మరి అది ఎందుకైనా పనికొస్తాయి కదా, ఎందుకంటే ఎన్నో విధాలు పనికొస్తాయి. పేదవాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ అయిందని నా ఉద్దేశం అనమాట. చాలా మంచి మంచి పథకాన్ని పెట్టారు. ఇది ఆ భగవంతుడు కొనసాగించాలి అని ఉన్నది అదనమాట. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లైక్ మేము హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం, అక్కడ తిరిగిన ప్రతిసారి అయ్యో మాకు ఫ్రీ బస్ ఉంటే బాగుంటుండే అని అనిపించింది. బట్ వన్ ఫైన్ డే వీ ఆల్సో గాట్ దిస్ ఫ్రీ బస్, సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాం, అంతకన్నా ఇంకేం చెప్తాం. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాం. లైక్ ట్రావెల్ చేయడానికి చాలా అమౌంట్ ఆఫ్ మనీ అయిపోతుండే, బట్ నవ్ ఫర్ దిస్ ఫ్రీ బస్ వల్ల చాలా సేవ్ అవుతుంది మాకు. సో థ్యాంక్స్. మీకు జీరో టికెట్ కొట్టారా? యా, జీరో టికెట్. మహిళలకి ఈ రోజు నుంచి ఉచిత బస్సు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ జీరో టికెట్ చూపించండి. ఇదిగోండి. వెళ్తే ఎంత ఛార్జ్ చేస్తారు? 20 రూపీస్. మరి ఫ్రీగా ఇచ్చారు కదా, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. మహిళలకి ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చారు కదమ్మా, మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎక్కడికి వెళ్తారు రోజు? నేను రోజుకి హనుమంతవాక వస్తాను, పర్వాలేదు. ఎంత అవుతుంది మీకు టికెట్ ఛార్జ్? రోజుకి అయితే మాకు అప్ అండ్ డౌన్ అయితే రోజుకి 20 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఆ 20 రూపీస్ కూడా మాకు మిగిలే. మరి హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉంది. మరి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. హ్యాపీనా మరి? హ్యాపీగా ఉంది. మరి సూపర్ 6 లో అన్ని పథకాలు అంతే మీకు? చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచిగా చెప్పారు, మాకు మంచి చేస్తే మరి మంచిగా చెప్తాం అంతే. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? బాగా చేస్తాం, అతను ఎక్కిన కానీ బాగా ఉంది. మహిళలకి అందరికి బాగానే ఉంది. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మహిళలకు ఉచిత బాగానే ఉంది. అందరికీ ప్రతి ఒక్కరికి బాగా, అంటే డైలీ ఛార్జీలు కట్టుకొని వెళ్ళే ఉద్యోగులకి అందరికీ కూడా బెనిఫిట్. బట్టి పర్లేదు అందరికీ. మహిళలకంటే ఇంక పర్లేదు, ఉద్యోగం చేసుకుని ప్రైవేట్ జాబుల్లో ఉన్న వాళ్ళు ఆ వచ్చే శాలరీ అనేది వాళ్ళకి సగం ఛార్జీలకు పోతున్నాయి. ఇంకా ఆ ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి మంచిగా ఉంది. ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఉచిత బస్ ఇచ్చారు కదా, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి గట్ట చాలా సేఫ్గా ఉంటుంది. మాలాటోళ్ళ కంటే పర్లేదు, కానీ డైలీ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. ఇంకేంటి, చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాలి. ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాను, అన్ని కృతజ్ఞతలు చెప్తాను. మంచిగా మహిళల గురించి ఆలోచిస్తారు కాబట్టి థ్యాంక్స్ చెప్తాను. లోటు బడ్జెట్ లో కూడా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు. నాయుడు గారి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? బాగుందండి, బాగుంది. సూపర్ 6 లో అన్ని పథకాలు అంతే వచ్చాయండి. 13,000 పడ్డాయి, తల్లికి వందనం పడ్డాయి. ఇప్పుడు ఇది ఫ్రీ బస్ కూడా వచ్చింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి గాజువాక నుంచి హనుమంతవాక. సుమారు టికెట్ ఎంత ఖర్చు అయ్యేది మీకు? 100 రూపీస్. 100 రూపీస్ అయ్యేది. మరి ఇప్పుడు
జీరో టికెట్ మీద ఇచ్చారా మరి? ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ అండి. ఆ మహిళలందరూ తరఫున థ్యాంక్స్. అదే ఇప్పుడు చూసారా కదా, జీరో టికెట్ కూడా అంటే సుమారు రోజు వెళ్ళి రావడానికి 100 రూపాయలు ఖర్చు అయ్యేదంట. ఇప్పుడు ఈమెకి జీరో టికెట్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, ఇది ఇక్కడ ఏమో ఎంత హ్యాపీగా ఉందని చేసేది చెప్తున్నారు. అమ్మ, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? హ్యాపీగానే ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు? పాల నుండి విజయనగరం అండి ప్రయాణిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. టికెట్ ఎంత ఖర్చు అయ్యింది? మామూలుగా అయితే 105 అయ్యిందండి. ఇప్పుడు ఫ్రీగా తీసుకున్నాం. ఏం అడిగారు కండక్టర్ మీకు? ఆధార్ కార్డు అడిగా. జీరో టికెట్. ఆధార్ కార్డు ఇవ్వగానే మరి జీరో టికెట్ కొట్టారా మరి? సూపర్ 6 లో పథకాలన్నీ అందాయా మీకు? అందే అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము విజయనగరం నుంచి వైజాగ్ వచ్చాం, మళ్ళీ వైజాగ్ నుంచి విజయనగరం వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ధన్యవాదాలు ఆయనకి. నిజంగా మాలాంటి పేదలకి మంచి బాగుంది బస్సు సదుపాయం. అమ్మ, మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుందండి. బాగుందా? బాగానే ఉందండి. హ్యాపీనా మరి? హ్యాపీగా ఉన్నామండి. మరి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది? గవర్నమెంట్ బాగానే పనిచేస్తుందండి. ఉచిత బస్సు ఇచ్చారు గవర్నమెంట్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా మీకు పాస్ తో పని లేదు, ఇంకా పాస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, రోజు ఉచితంగానే వెళ్ళొచ్చు. మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉందండి. బస్సు ఇచ్చారు కదా, ఏమనిపిస్తుంది? బాగుందండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలి. వెళ్తూ ఉంటారు, ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది సుమారు? యాక్చువల్లీ నాది బస్ మంత్లీ 450-500 అవుతుంది. జగదంబ టు అరలో వెళ్ళేసి వస్తాను. అంటే మీకు ఉచిత బస్సు ఇచ్చారు, ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ టు CVN. అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు, అలాగే పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలా మంది డబ్బులు లేక చాలా మంది ఉంటారు. అంటే కొన్ని రకాలుగా ఎన్నో అవసరాలు బట్టి కొందరు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? అంతే కదా, ఉపయోగపడుతుంది. యూస్ఫుల్. నుంచి ఎక్కడికి బయలుదేరుతూ వెళ్తూ ఉంటారు? నేను ఎంప్లాయీనండి, గవర్నమెంట్ ఎంప్లాయీని. మాకు NGOs పాస్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఫ్రీగా టికెట్ కొట్టారు, హ్యాపీగానే ఉందండి. చాలా మందికి దీనివల్ల ఉపయోగం కూడా ఉంటుంది. కొంచెం బస్సు ఎవరు ఎక్కుతారు? పేదవాళ్ళే కదా ఎక్కుతారు, వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ ఇలాగా ఉచిత బస్సు ఇవ్వటం మహిళలకి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, హ్యాపీ. ఒక ప్రయోజనం ఉంది, కొంతమంది ప్రయోజనం ఉంటుంది, కంటిన్యూ చేయమని. పొట్టు బడ్జెట్లో కూడా ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వటం మహిళలకి కోసం అని ప్రత్యేకంగా స్త్రీ శక్తి అనే పథకం ద్వారా ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు హ్యాపీగా అనిపిస్తుందండి, సంతోషంగా ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుందండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞతలు చెప్పాలండి ఆయనకి, చాలా థ్యాంక్స్. మహిళలు సూపర్ 6 లో భాగంగానే ఇప్పుడు ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఇచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రయాణికులు బస్సు ఎక్కగానే మీరు ఏం అడుగుతారు మొదటగా? మేము ఆధార్ కార్డు ఉందని అడుగుతామండి. ముందు వైపు మాత్రం అన్నీ చెప్పుకుంటున్నాం. మీ ఆధార్ కార్డు పట్టుకోండి, లేదా 4 రకాల కార్డ్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా ఓటర్ కార్డు, వాటిలో ఏదో కార్డు జెరాక్స్ పట్టుకొని వస్తే చాలు, మీకు ఫ్రీ. ఆంధ్రప్రదేశ్ మహిళలు, పిల్లలు, పెద్దవాళ్ళకి, ఇంకా ట్రాన్స్జెండర్స్ కూడా ఇచ్చారు కాబట్టి బాగుంది. అందరూ చక్కగా వాడుకుంటున్నారు, తెచ్చుకుని చక్కగా ప్రయాణం అయితే బాగుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా వాడచ్చు, ఎక్కడికంటే జిల్లా వారికి కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఏ బస్సులు ఇచ్చారో అన్ని రకాల బస్సులు చక్కగా వాడుకొని వాళ్ళ ప్రయాణాన్ని సాఫీగా చేసుకోవచ్చు నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎక్కుతారు కదా ప్రయాణికులు, మహిళలు ఎలాగా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి బాగానే ఉంది, నాకు కూడా, నేను కూడా సౌకర్యంగానే ఉన్నానండి. ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఎలా చేస్తాం, వాళ్ళని కూడా మనం చక్కగా చూసుకుని సరిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అనేది మీకు చెప్తే మీరు అక్కడ నుంచి చూసి జీరో టికెట్ ఇస్తారా? ఇస్తామండి. ఎక్కడి నుంచి వాళ్ళు అడుగుతారో అక్కడి వరకు ఇచ్చేసి వాళ్ళ ప్రయాణం మీకు ఇంకా కావాలంటే మళ్ళీ అడిగి తీసుకోండి, ఇంకా ప్రయాణం సాగించాలంటే తీసుకోండి. కానీ మొహమాటం అయితే దీంట్లో వడ్డించిన ఎంత కావాలంటే అంత వడ్డిస్తారు. ఎన్ని టికెట్లు కావాలన్నా ఇస్తాం, కానీ టికెట్ మాకు సరిపడాగా ప్రయాణం ఉండాలి, లేకుండా నెగ్లిగేషన్స్ మాత్రం ఉండకూడదు. మాకు ఫ్రీ కదా అని అడగకుండా మేము ఎంతైనా దూరం టికెట్ లేకుండా వెళ్ళకూడదు. అది మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది జర్నీ, అందరూ వాడుకోవచ్చు హ్యాపీగా. ఈ తెల్లవారు నుంచి ఇప్పుడు వరకు మీరు ఎన్ని జీరో టికెట్ల వరకు కొట్టుంటారు? మహిళలు ఎంతమంది వచ్చి ఉంటారు? ఇప్పుడు పొద్దున్నే చాలా తక్కువ అండి, ఈరోజు సెలవు కృష్ణాష్టమి వలన అష్టమి రోజు తక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం మీరు ఫుల్గానే ఉంది. ఇప్పుడు ఇంకా రేపు సోమవారం అయితే హౌస్ఫుల్ అయిపోద్దండి. హౌస్ఫుల్ అయినా నేనేది బాగానే చేసేస్తాను, దాంట్లో
ఇంకేం ఉండదు, బాగానే అవుతుందని అనుకుంటున్నాను. మీరు జీరో టికెట్లు కొట్టారు కదా, ఒకసారి చూపిస్తారా? మహిళలకు ఇప్పటి వరకు జీరో టికెట్లు ఎన్ని కొట్టారు అనేది కూడా ఇందులో ఈ మిషన్లో క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. 16 ఉన్నారు. వెంగోస్పాలెం దిగిపోయారు కొంతమంది, ఇంకా 16 మంది ఉన్నారు. మనకి పింక్ కలర్లో ఉండేది ఉన్నట్టు మన బస్సులో ఉన్నాడు. ఇంకా ఎక్కితే ఇంకా ఫ్లోటింగ్ అని మండే ఎక్కితే ఫుల్గా ఉంటారండి. ఈ రోజు ఇంకా కృష్ణాష్టమి ఎవరు రాలేదు, అష్టమి రోజు ప్రయాణం స్టార్ట్ చేయలేదేమో, తక్కువ మంది ఉన్నారు. ఇంకా 100స్లోకి వెళ్ళిపోతారండి. మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందండి. ఇంకేనా ఉందా? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కష్టాల్లోనూ మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. మేము ఎంత ఆనందపడుతున్నాం ఫ్రీ బస్ వేసారంటే. అయ్యా ఈ ఊరు వెళ్ళాలంటే రూపాయి ఉండేది కాదు, ఎలాగ అప్పు చేసుకొని వెళ్ళేవారు. కావాలి అర్జెంటుగా వెళ్ళాలి, ఏదైనా ప్రమాదం జరిగినా అప్పులు చేసుకొని వెళ్ళేవారు అండి. అప్పు దొరకపోతే ఉండిపోయేవారు అండి. ఇప్పుడు మట్లకి చాలా సంతోషిస్తున్నామండి. చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతాస్తులు తెలుపుకుంటున్నామండి. ఎంత చక్కని మంచి మార్గం చూపించాడు మాకు. ఫ్రీ బస్సులు వేసి మాకు అందరికీ ఆనందించి సంతోషంగా మేము అందరం చాలా ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నామండి. చంద్రబాబు చేసిన ఇంకేమి చేద్దాం అనుకుంటున్నారు అతని పథకాలు అన్నిటికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. చంద్రబాబు మరి మంచి పని చేశాడండి, మాకు గొప్ప కార్యం చేశాడు. మేము దాన్ని బట్టి సంతోషిస్తున్నామండి. సంతోషంగా ఉందండి, హ్యాపీగా ఉంది. మరి సూపర్ 6 అన్ని పథకాలు అందాయి మీకు? అంతే. ఇప్పుడు ఈ రోజు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్తామండి చంద్రని. బస్ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్తారు మీరు? బాంబే కాలనీ. బాంబే కాలనీ వెళ్ళాలంటే ఎంత ఛార్జ్ అవుతుంది? 30 రూపాయలు ఎక్కడి నుంచి. 30 రూపాయలు అవుతుంది. అంటే రానుపోను 60 రూపాయలు అవుతుంది. అంటే నెలకి వెళ్ళలేదన్నా సరే మీకు 1200 నుంచి 1500 వరకు అవుతుంది. హ్యాపీ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తామండి. బస్ స్టాప్ లో మేము నిలబడినా కూడా కొన్ని బస్సులు ఆపట్లేదు. అది మాత్రం కొంచెం చంద్రబాబు నాయుడుకి తెలియచేస్తారు అనేసి అన్ని బస్సులు మహిళలు నిలబడేటప్పుడు ఆపి వాళ్ళని ఇచ్చేస్తే అతనికి కూడా బాగుంటుంది. మేము అందరి తరపున కూడా లేడీస్ అందరి తరపున కూడా కృతజ్ఞత భావం అతనికి తెలియచేస్తున్నాము, చెప్తున్నాము. కాకపోతే అన్ని విధాలా బాగానే ఉంటుంది. రైతు భరోసాలు అందాయి, అమ్మకు వందనం అందింది. అన్ని విధాలా సహకరించినందుకు అతనికి థ్యాంక్ యూ చెప్తున్నాం. కాకపోతే బస్సులు మాత్రం బాంబే కాలనీ బస్సు ఇప్పుడే జస్ట్ మేము వచ్చాము. మేము బస్ స్టాప్ లో ఉన్నా కూడా లాగించారు అతను. కాంప్లెక్స్ కి వెళ్తావు, మరి ఎంత ఖర్చు అవుతుంది కాంప్లెక్స్ వెళ్ళడానికి? 40 రూపాయలు అవుతుంది, రోజు వెళ్ళట్లేదు కదా. అదే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీరు రోజు ఎక్కడికి వెళ్తారు? మార్కెట్ వెళ్తామండి. ఎంత ఖర్చు అవుతుంది రోజు? 40 రూపాయలే. పర్వాలేదులేండి, మరి పేద సాధం ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్టీ చేసాడు అతను. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ అన్నదాన్ని చెయ్యాలి కదా, కొన్ని వదిలేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు. ఇంత లోటు బడ్జెట్ లో కూడా ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, దానికి ఏం కాదని లేదు. లేడీస్కి అదొక మంచి పని చేశాడు సేఫ్టీగా. ఎక్కడికి వెళ్ళాలన్నా గబుక్కుమని మనం బస్ అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అదొక సేఫ్టీ బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞతలు చెప్తున్నా అండి, థ్యాంక్స్ చెప్తున్నా. అదే ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు, ఎందుకంటే పేద ప్రజలకే ఉపయోగపడితే బాగుంటుంది కదా. ఇదేంటంటే ఇలా ఫ్రీ కన్నా తక్కువ అమౌంట్ పెట్టి బస్సు నడిపితే బాగుంటుందని నా ఉద్దేశం. అమ్మా, ఇప్పుడు మీకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు, అలాగే జాబ్కి వెళ్ళొచ్చు, అంటే ఇతర ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ఇవ్వటం వల్ల? మంచిగా అనిపిస్తుంది, మంచి పథకం ఇది. హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను ఇలా పెట్టినందుకు. ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉందా మరి? హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. చాలా మంది పేదవాళ్ళకి ఉపయోగకరం ఇదంతా. చంద్రబాబు నాయుడుకి థ్యాంక్ యూ చెప్పు. రోజు మార్కెట్ వెళ్తాం, బాగానే ఉందండి, సంతోషంగా ఉంది నాకు. రోజు ఎంత ఖర్చు అవుతుంది రోజు బస్సులో వెళ్తే? రోజుకి ఒక 50 రూపాయలు అవుతుంది, 50-60 రూపాయలు అవుతుంది. రోజుకి 50-60 రూపాయలు అవుతుందంటే నెలకి ఒక 3,200 వరకు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఇస్తుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్స్ అండి, మనం సంతోషం పడుతున్నాను. అవును.